ప్రతి ఒక్కరు వాళ్ళ గోల్ పెట్టుకోవడం జరుగుతుంది, గోల్ కోసం వర్క్ చేయడం జరుగుతుంది. ఎండ్ ఆఫ్ ద డే ఆ గోల్ రీచ్ అయిన తర్వాత చాలామంది ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు. మోర్ దెన్ యంగ్స్టర్స్గా చేసి లవ్ మ్యారేజ్ చేసుకుంటున్నారు. విత్ ఇన్ ద 1 yearలో మళ్ళీ డైవర్స్ రావడానికి అలాంటి ప్రాబ్లం ఫేస్ చేయడం గల మెయిన్ రీజన్ వాళ్ళ యొక్క ఏ ఎమోషన్ అయితే వాళ్ళు ఫస్ట్లో చూసారో ఆ ఎమోషన్ మిస్ అవ్వడం జరుగుతుంది. ఎందుకోసం అంటే ఒక ఎమోషన్ అనేది మనం ఫర్ ఎగ్జాంపుల్ ఒక హ్యాపీనెస్ అనేది మన హస్బెండ్ పరంగా కావచ్చు, మన వైఫ్ పరంగా కావచ్చు, మన యొక్క హ్యాపీనెస్ని వాళ్ళ ద్వారానే మనం రిసీవ్ చేసుకోవడం ఎప్పుడైతే అలవాటు చేసుకుంటామో మన హ్యాపీనెస్ అనేది కోల్పోతూ ఉంటాం. కాబట్టి ఎమోషన్స్ అనేవి ప్రతి ఒక్కటి మీ పైన మీరు ముడేసుకోండి. ఎస్, మీ ఎమోషన్ మీరు హ్యాపీగా ఉండాలంటే మీరు చేసే క్వాలిటీస్ పరంగా మీరు లవ్గా ఫీల్ కావాలంటే మీరు ఇచ్చే లవ్ వల్ల మీరు హ్యాపీగా ఫీల్ అవ్వాలే తప్పించి వేరే వాళ్ళ నుంచి వచ్చే దాని పరంగా మీ ఎమోషన్ని ముడేసినట్టయితే మీరు స్ట్రగుల్ ఫేస్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి మీ గోల్కి మీ ఎమోషన్ అనేది మీ పరంగా మీ సొంత ఆలోచన ద్వారానే చెక్ చేసుకోండి.